వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. గురువారం ఆంధ్రప్రభ కాలనీలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ నూతన సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యాలయం ఎమ్మెల్సీ రహుళ్ల భారీ సంఖ్యలో కార్యకర్తలతో నాయకులతోటి కలిసి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డ్యాన్సులు వేసి కార్యకర్తలని నాయకులని ఉత్సాహపరిచారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ గెలుపుకు పాటుపడ్డారు, వాళ్ళను గెలిపించారు. ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాటికి అన్ని పక్కన పెట్టి నా బిడ్డల్ని సైతం కాదనుకుని ఎండనక వాననక వేల కిలోమీటర్లు నెలల తరబడి రోడ్డు మీదనే పడుకుని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాగు కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు. తెలంగాణలో ఓదార్పు యాత్ర రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం అది కూడా చేశారు. భావి తరాలకి భవిష్యత్తు బాగుండాలి అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డితో సాధ్యం అని జోగి రమేష్ అన్నారు. అంటే ఎట్లా ఉండాలి? ఒక ముఖ్యమంత్రి బటన్ నొక్కితే బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయని చెప్పేసి రుచి చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే కొంతమందికి లబ్ధి కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది అని ఒక విప్లవాత్మకమైన మార్పులు చేసి చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు మరలా రావాలి, మరలా కావాలి, మళ్ళీ జగనన్న సీఎం కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, సన్నద్ధంగా ఉన్నారు. మా కేడర్ మొత్తం కూడా యుద్ధానికి సిద్ధంగా ఉంది అని చెప్పి చెప్పడం కోసమే 30వ తారీఖు ఏలూరులో బ్రహ్మాండంగా జగనన్న కేడర్తో మాట్లాడబోతూ ఉన్నారు. కేడర్కి మరలా దశ నిర్దేశం చేయబోతా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాం. జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేసిన విజయవాడలో గురువారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ ప్రాధాన్యత ఇచ్చిందో ఆ విషయాలను 2 పేజీల్లో మీకు చూపించడం జరిగింది. తరువాత ఈ విషయాల గురించి సవిస్తరంగా తయారు చేసి ఒక చిన్న బుక్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఇంకొక మేనిఫెస్టో, అదే మేనిఫెస్టో, అది హైలైట్స్ ఇందులో దానికన్నా సవిస్తరంగా ఉంది. రాబోయే కాలంలో ఈ అన్ని విషయాలను పొందుపరిచి ఒక పెద్ద మేనిఫెస్టో, ఈ విషయాలన్నింటినీ డీటెయిల్డ్గా తయారు చేసి ఒక మేనిఫెస్టో ఉంటుంది. ఆ తర్వాత ఇందులో మీరు చూడాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వబడింది. ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేస్తే మొత్తం మేనిఫెస్టో మీ ఫోన్లో కానీ మీ ఐప్యాడ్లో కానీ వస్తుంది. అదేవిధంగా ఈ మేనిఫెస్టో కూడా మీరు చూడాలంటే దానికి కూడా క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. అందువల్ల ప్రస్తుతం డిజిటల్ యుగం ఉండడం వల్ల అందరికీ కూడా అందుబాటులో ఎప్పుడైనా కూడా ఈ మేనిఫెస్టో గురించి అడగడానికి, అందులో ఉన్న విషయాలు పరిశీలించడానికి ఈ విధమైన ఏర్పాటు చేయడం జరిగింది. 2014లో విభజన తరువాత కొత్త రాష్ట్రంగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి రాష్ట్రానికి ప్రధానమైన రెవెన్యూ ఉన్న హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల మనమంతా కూడా విభజన హామీల గురించి, ప్రత్యేక హోదా గురించి ఎదురు చూశాం. అందుకనే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గురువారం జిల్లా పరిషత్ ఫంక్షన్ హాల్ నందు జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. మన మచిలీపట్నం ఆర్డీఓ గారు ఆధ్వర్యంలో
ఈరోజు నేషనల్ వాటర్స్ డే అనేది మనందరం కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము. దానికి సంబంధించి చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే కొత్తగా ఓటర్స్ ఉన్నారో వాళ్ళు హాజరవడం జరిగింది. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ అండ్ సీనియర్ ఓటర్స్ కూడా వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందులో సీనియర్ సిటిజన్స్ అందరం కూడా మనం ఒకసారి సన్మానించుకున్నాము. కొత్తగా వచ్చినటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు యొక్క ప్రాధాన్యతను కూడా వివరించడం జరిగింది. సో ఈ సంవత్సరం వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తున్నాము. దేవినేని అవినాష్ తన తండ్రి దేవినేని నెహ్రూ పేరుతో ట్రస్ట్ ప్రారంభించి పేదలకు సేవలు చేస్తున్నారని 3వ డివిజన్ కార్పొరేటర్ ప్రవల్లిక అన్నారు. జరిగింది. ఏదైతే దేవినేని అవినాష్ గారు వారి తండ్రి నెహ్రూ గారి లేనప్పటి నుంచి కూడా ట్రస్ట్ ద్వారా నాన్నగారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన యొక్క సంతోషాన్ని ప్రజల యొక్క సంతోషాల్లో చూసుకుంటున్నారు. మరి ఇవే కాకుండా ఎవరైనా స్టూడెంట్స్ అందరికీ కూడా ఆర్థిక సాయం, చదువుకోవడానికి కూడా ఆర్థిక సాయం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంకా బడ్డీ కొట్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దేవినేని అవినాష్ గారు జగన్ గారి పాలనలో ఏదైతే సంక్షేమ పథకాలు అందజేస్తున్నారో మన తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గారు సోషల్ సర్వీస్ అలా చేస్తున్నారు. మరి వారికి వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో దేవినేని అవినాష్ గారు తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండాతో ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.